నీ నోటిలో నుండి వచ్చిన ప్రతి మాట ఎదుటి వ్యక్తికి ఎంకరేజింగ్గా ఉండాలి, ఎదుటి వ్యక్తికి దీవెన కలగాలి, నీ కుటుంబానికి దీవెన వచనాలు పలకాలి. కొంతమంది నోరు తెరిస్తేక ఎట్లా ఉండిద్ది? తెరవబడినటువంటి సమాధి. పిల్లలను కూడా నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం అన్నమాట, మన పిల్లల్ని ఎప్పుడు కూడా మనం దీవించాలి. హల్లెలూయా. ప్రవచించండి తల్లిదండ్రులు మీ పిల్లల మీద. వాడికి చదువు రాకపోయినా ఇంకొకటి రాయిపోయిన అంటారు, అరే వీడికి పనికి రాడు, వీడికి అసలు ఏమి రాదు, నువ్వే రాదనంటే వాడికి ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులు మీ పిల్లల మీద ప్రవచించండి మీరు, దేవుడు అలా వారిని చేయగాక. ఆమేన్. మనం ఏం చేస్తాం? మన నోటిలో నుంచి సరి అయినటువంటి వచనాలు రావు. మనకి ఏదైనా చిన్న సమస్య రాగానే మన జీవితాన్ని మనమే చెప్పించకుండా, ఎప్పుడు నీ బ్రతికింతేరా, పక్కన వాళ్ళు కాదు మనమే, ఎప్పుడు నీ పరిస్థితి ఇంతే, ఎప్పుడు మా కుటుంబ పరిస్థితి ఇంతే. నో, ఆ మాట తప్పితే వేరేదేం రాదా? ఆ మాట తప్పి వేరేది ఒకటి ఏం రావట్లేదు నోట్లో నుంచి. సోదరులారా గమనించండి, పరిశుద్ధత అంటే నీ తలంపులలో పరిశుద్ధత, నీ నోటి మాటలలో పరిశుద్ధత, నువ్వు చేసేటువంటి కార్యాలలో పరిశుద్ధత. మూడింటిని నువ్వు ప్రధానంగా పెట్టుకో. నేను అంటాను, నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నటువంటి వాడువు.